ఎంతమంది సిఐడి చూస్తుండే? ఒకవేళ సిఐడి టీంలో అభిజిత్ ఒకడే ఉంటే అతను ఎంత ఇంటెలిజెంట్ అయినా కేసు సాల్వ్ చేయలేడు. డోర్స్ని, క్రిమినల్స్ని పగలగొట్టి నిజాలు చెప్పేయడానికి దయా కావాలి, ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి ఏసీపీ ప్రద్యుమన్ కావాలి, ఎవిడెన్స్ వెరిఫై చేయడానికి ఫోరెన్సిక్ టీం కావాలి. అందరూ కలిసి పనిచేస్తేనే కేసు సాల్వ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇట్లనే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో ఉన్న హిడెన్ లేయర్స్ కూడా వర్క్ చేస్తాయి. సపోజ్ ఏఐకి ఒక క్యాట్ ఫోటో ఇచ్చినాం, మనకది క్యాట్, కానీ కంప్యూటర్కి మిలియన్స్ ఆఫ్ పిక్సెల్స్ అంతే. అందుకే ఫస్ట్ హిడెన్ లేయర్లో ఉన్న కొన్ని న్యూరాన్స్ చిన్న చిన్న క్లూస్ని ఐడెంటిఫై చేస్తాయి, లైక్ స్ట్రెయిట్ లైన్స్, కర్వ్స్, కలర్స్. వీటిని లో లెవెల్ ఫీచర్స్ అంటాం. తర్వాత సెకండ్ హిడెన్ లేయర్ ఆల్రెడీ ఫస్ట్ లేయర్ ఐడెంటిఫై చేసిన క్లూస్ని కంబైన్ చేస్తుంది. లైన్స్, కర్వ్స్, ఎడ్జెస్, కలర్స్ని కలిపి ఐస్, ఇయర్స్, విస్కర్స్ లాంటి షేప్స్ని ఐడెంటిఫై చేస్తుంది. వీటిని మిడ్ లెవెల్ ఫీచర్స్ అంటాం. తర్వాత ఇంకో హిడెన్ లేయర్ ఐస్, ఇయర్స్, ఫేస్ షేప్, విస్కర్స్ ఇవన్నీ కంబైన్ చేసి ఇది క్యాట్ ఫేస్ అని ఐడెంటిఫై చేస్తుంది. వీటిని హై లెవెల్ ఫీచర్స్ అంటాం. ఫైనల్గా అవుట్పుట్ లేయర్ కాన్ఫిడెంట్గా క్యాట్ అని ఆన్సర్ ఇస్తుంది. అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లేయర్కి క్యాట్ అంటే తెలీదు, సెకండ్ లేయర్కి కూడా తెలియదు, లాస్ట్కి ఫైనల్ లేయర్కి మాత్రమే కంప్లీట్ పిక్చర్ అర్థమైంది. ప్రతి లేయర్ కొంచెం మీనింగ్ యాడ్ చేస్తూ ఫైనల్ ఆన్సర్ వరకు రీచ్ అవుతుంది. దాన్నే ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్ట్రెయిట్ లైన్స్ ఇంపార్టెంట్ అని, ఐస్ ఇంపార్టెంట్ అని, విస్కర్స్ ఇంపార్టెంట్ అని న్యూరాన్స్కి ఎవరు చెప్పిండ్రు? సైంటిస్టా? ప్రోగ్రామర్సా? కాదు, ఏఐ ఆటోమేటిక్గా నేర్చుకుంది. బట్ ఏఐ ఎలా నేర్చుకుంటుంది? అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.